నేను అనుకుంటాను, ఒక వ్యక్తి దయనీయమైన స్థితిలో ఎప్పుడు ఉంటాడంటే, తిండి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు కాదు. ప్లాట్ఫామ్ మీద కూడా కొంతమంది కనబడతారు, బాగానే ఉంటారు వాళ్ళకి ఇల్లు, మనంత మంచి ఇల్లు, మనంత మంచి బట్టలు ఉండవేమో, కానీ ఓకే చల్తా బాగానే పర్వాలేదు మేనేజ్ అయిపోతూ ఉంటారు. కానీ అందరి చేత ద్వేషించబడే బ్రతుకు మాత్రం చాలా 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 దురదృష్టకరమైన, దయనీయమైన బ్రతుకు. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అనేసరికి మనం తీసుకోలేమండి, అవునా కాదా? ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు అని మనకి తెలిస్తే చాలా బాధ కలుగుతుంది. వై ఆర్ పీపుల్ హేటింగ్ మీ? ఇప్పుడు లేయా పరిస్థితి ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. లేయా ద్వేషించబడుతుంది, మనుషుల యొక్క ద్వేషానికి ఆమె లోనవుతుంది. ఇంకా దేర్ ఇస్ నో వే అవుట్, బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఈ రోజుల్లో అంటే, ఫ్యాన్ ఎత్తుకుంటున్నారు, చీర ఎత్తుకుంటున్నారు, ఉరిశిక్ష క్షమించండి సూసైడ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంటి నుండి పారిపోతున్నారు. కానీ ఆమెకి ఏమీ దిక్కు తోచలేదు. షీ డిడ్ంట్ ఫైండ్ అ సొల్యూషన్ టు హర్ ప్రాబ్లం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది,